ఏ రాష్ట్రంలోనైనా టీవీ ఆన్ చేస్తే చాలు గంటకో 2 గంటలకో సీఎం సార్ గురించి వార్తలలో వస్తూనే ఉంటది. పలానా కార్యానికి శంకుబండ వాతిండనో, కొత్త గట్టిన బంగ్లా చాలు చేసిండనో, ఆఫీసర్లతో మీటింగ్ పెట్టిండనో, పెట్టుబడులు దేశానికి బయట దేశం పోయిండనో, ఇట్లా ఏదో ఒక ముచ్చట తప్పకుండా వస్తూనే ఉంటది. కానీ ఓ సీఎం గురించి ఏం వార్తుందో చూడురి. ఇయాల జార్ఖండ్ సోషల్ మీడియాలో బగ్గ తిరిగిన ముచ్చటేందంటే సీఎం సార్ కనబడతలేడని. సీఎం హేమంత్ సోరెన్ సారు 30 గంటలు ఎవ్వలకు కనబడకుండా పోయిండట. ఓ కేసులో ఎంక్వైరీ చేద్దామని ఈడీ ఆఫీసర్లు సారోళ్ళ ఇంటికి పోతే లేడట. ఈగేముంది, సీఎం మిస్సింగ్ అని సోషల్ మీడియాలో పొట్టు పోస్టులు వచ్చినాయి. ఆఖరికి 30 గంటలు అయినాక రాంచీల తేలిండు సారు. ఆడ మంత్రులు ఎమ్మెల్యేలతోని మీటింగ్ పెట్టిండు. సారోళ్ళ ఇంటామె కూడా వచ్చింది. సీఎం కుర్చీలా మేడాన్ని గుసబెట్టే ఛాన్స్ ఉందట. ఆయన అరెస్ట్ అయి జైలుకు పోతే సర్కారు కూలిపోతుందని ముందే ఇంటామెను కుర్చీ ఎక్కించే ఉపాయం అన్నట్టు. అయితే అచ్చం 20 ఏళ్ల కిందట సారోళ్ళ నాయన షిబు సోరెన్ సార్ సుత కాంగ్రెస్ గవర్నమెంట్ ల సెంటర్ బొగ్గు మంత్రిగా ఉండే. ఓ కేసులో అరెస్ట్ చేయాలని కోర్టు ఆర్డర్ ఇస్తే 10 దినాలు అడ్రస్ లేకుండా పోయిండు. సేమ్ టు సేమ్ గది ఫాలో అయిండన్నట్టు. అటుకెళ్లి ప్రతిపక్ష పార్టీలు ఊకుంటారా? అరెస్ట్ భయంతోని అడ్రస్ లేకుండా పోయిండని సోషల్ మీడియాలో పోస్టులు గిరికలు కొట్టించిండ్రు. మరి కేసులో ఏమైతుందో చూడాలి.